చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. 51లో ఉన్నాను, నాన్న విలువ ఇంకా నాకు తెలియలేదు. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, చిన్నప్పుడు నాన్న చొక్కా తొడుగుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలేదు. నాన్న చొక్కా తొడిగి గౌను తొడిగి ఇలా గుండెలు పెట్టి ఇలా గుండెల మీద కొడతాడు. ఆ ఎక్స్ప్రెషన్ మీరు ఎప్పుడన్నా చూసారా? నాన్నదే. నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని, కనిపించని కవచం ఒకటి చుడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. మా నాన్న ఇలా చిన్నప్పుడు అలా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. 10 సార్లు ఎగరేసేవాడు, 10 సార్లు పట్టుకునేవాడు. వదిలేస్తాడేమో అని భయం వేసింది. నాన్న నాతో ఆడుకుంటున్నాడేమో అని అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలేదు. ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసు గాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, చాలా మంది అనుకుంటారు మీలో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఎందుకు అవుతాడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు ఐపీఎస్ అవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఎందువల్ల అంటే తెలిసి తెలియకుండానే పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నడకమెత్తున్నాడు అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో అర్థం కాలే. చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసు గాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. మా నాన్నగారు నన్ను రోజు తీసుకెళ్ళి ఆ కాలువలో తోసేసి నా పొట్ట కింద చెయ్యి పెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు. ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. కేవలం ఈతే నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నేను పాకిస్తాన్ 1538 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు, అల్లంత దూరంలో బాంబులు పేలుతున్నప్పుడు, ధైర్యంగా లాహోర్ నుంచి దాటుకుంటూ వెళ్తున్నప్పుడు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల దగ్గర 2.5 గంటలు గడిపినప్పుడు మా నాన్న నాకు ఈత నేర్పలేదురా. ఏం నేర్పడమని అర్థమైంది. ఈత కొరకు నన్ను ఈత నెట్టడమే తెలుసు గాని, ఈత కొరకు నన్ను ఈత నెట్టడమే తెలుసు గాని, నా తెగువకు ఉక్కు పాలు పడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. రెంటాల వెంకటేశ్వర గారు రాసిన గజల్. ఏమి తండ్రి రెంటాల, ఏమి తండ్రి రెంటాల, కన్నీళ్లను కూడా దాచి. ఎవడన్నా డబ్బు దాచుకుంటాడు సార్, బంగారం దాచుకుంటాడు సార్, ఆస్తుల డాక్యుమెంట్స్ దాచుకుంటాడు సార్. కన్నీళ్లు దాచుకోవడం ఏంటి సార్? అలా కన్నీళ్లు దాచుకునే ఏకైక వ్యక్తి నాన్న. ఏమి తండ్రి రెంటాల, కన్నీళ్లను కూడా దాచి. అమ్మ ఏడవడం చూస్తాం మనం, నాన్న ఏడవడం చూడం.
నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి? వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటున్నారు, ఎలా చదివించాలి? నన్ను నేను అమ్ముకుని చదివించాలా? ఆస్తులన్నీ తనఖా పెట్టి చదివించాలా? తెలియని భయానకమైనటువంటి వాతావరణం గుండెలో నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. కానీ భార్య ముందు, బిడ్డ ముందు, అమ్మా నాన్నల ముందు నాన్నయ్య ఆడవాడు. ఎక్కడో ఒక వెలగని స్ట్రీట్ లైట్ కింద కారు, స్కూటరు, సైకిల్ ఆపుకుని నాన్న ఏడుస్తాడు. నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. అమ్మ అయితే కన్నీళ్ళు ఇలా నాన్న కదా, నాన్న కన్నీళ్లను వృధా చేయడు. ఆ కన్నీళ్లను తన కళ్ళలోనే ఇంకెలా చేసుకుని ఆ కన్నీళ్లను మళ్ళీ తన శరీరంలోకి, రక్తంలోకి పంపించి ఆ నాన్న ఏం చేస్తాడో తెలుసా మన కోసం? ఏమి తండ్రి రెండాల కన్నీళ్లను కూడా దాచి నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో ఎత్తుకు రుణం ఉన్నది తెలియలేదు. గజలు ఆఖరి చరణం. నా జీవం నా సారం, నా జీవం నా సారం, నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే గాని నాన్న ఇలా నేనై జీవిస్తున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంత తెలియలేదు.